మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేడం మాకు ఇప్పుడు ప్రెసెంట్ 5 చేస్తున్నాము, కొంచెం టైం ఇవ్వండి మాకు. ఐ విల్ గివ్ ద ఇప్పుడు 5 అయితే కంట్రోల్కి వచ్చిందండి. స్మోక్ ఒకటి మాత్రమే మొత్తం ఉంది. విండోస్ అన్ని బ్రేక్ చేసాము, స్మోక్ అంతా బయటకు వస్తుంది. ప్రెసెంట్ ఫైటింగ్ ఆపరేషన్ స్టిల్ గోయింగ్. ఇంకా ఎగ్జాక్ట్ రీజన్ అయితే మనకు తెలియదు, వాట్స్ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది. ఈ సీట్ ఆఫ్ ఫైర్ అయితే ఫైండ్ అవుట్ చేసాము, అది ఎక్కడ ఫైర్ అయిందో తెలిసింది. ప్రెసెంట్ వీఆర్ డూయింగ్ ఆ ఆపరేషన్స్. ఫైర్ అయితే ఏం లేదు, స్మోక్ మాత్రమే వీఆర్ స్ప్రెడ్ చేస్తున్నాం, స్మోక్ని బయటికి వెంటిలేషన్ చేస్తాం. మేము ఇప్పుడు వచ్చి 4-5 ఇంజన్స్ ఒక బ్రాంట్ మన స్కై ప్లాట్ఫామ్ 90 meters హైట్ ఉన్న బ్రాంట్ తెప్పించాము. వీఆర్ ఆపరేటింగ్ ది థింగ్స్. ఇది 6th floor అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ హెచ్ఆర్ బ్లాక్ జరిగిందంటండి. వీఆర్ కమ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. మిగతా బ్లాక్స్ ఎక్కడ ఫైర్ ఏం లేదండి, మేము స్ప్రెడ్ చేయకుండా కంట్రోల్ చేస్తాం. మిగతా స్ప్రెడ్ చేయటం పేషెంట్స్ ఎక్కడ లేవు, జస్ట్ ఈ పక్క బిల్డింగ్ ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేశారు. యాజ్ ఆఫ్ నో ఈ బిల్డింగ్ కంప్లీట్గా నో పేషెంట్స్, నో క్యాజువాలిటీస్ యాజ్ ఆఫ్ నో. ఎవ్రీథింగ్ ఈస్ అండర్ కంట్రోల్. ఇది అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నాం. బట్ వన్స్ కేమ్ టు ఫైర్ మొత్తం పుట్ట కంట్రోల్ చేసిన సిచ్యువేషన్ నార్మల్స్ తెచ్చిన తర్వాత వీ విల్ ఫైండ్ అవుట్ ది ఎగ్జాక్ట్ రీజన్. వీ విల్ డూ ఇట్ అండి లేటర్. Yeah, maybe this is HR room. They are saying some files are in this tax. We want to see. పూర్తిగా అదుపులో ఉంది. పేషెంట్స్ కూడా నెక్స్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఫైర్ ఎందుకు జరిగింది, అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది దర్యాప్తులో మనం తెలిసిపోతుంది. మేము దర్యాప్తు మొదలు పెడుతున్నాం. ఇప్పుడు నేను ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పుడు అది చాలా స్ట్రిక్ట్గా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు చూడండి, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అదుపులోకి వచ్చింది. అంటే స్ట్రిక్ట్గా వాళ్ళు అన్ని నిబంధనలు, అన్ని ప్రొసీడ్యూర్స్, అన్ని రూల్స్ పాటిస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఫైర్ సర్వీసెస్ నుండి సిబ్బంది కూడా రావడం జరిగింది, ఫైర్ ఇంజిన్ కూడా రావడం జరిగింది. ఇమీడియట్గా కంట్రోల్లోకి వచ్చింది. ఇమీడియట్గా పేషెంట్ ఇవాక్యుయేషన్ జరిగింది. వెంటనే అన్నీ జరిగినాయి. కాబట్టి చాలా చక్కగా అందరూ స్పందించారండి. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది మనం చెప్పలేం. అందుకే మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా జరిగితే వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయాలి. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా స్పందిస్తారండి. ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. ఈ 7 Hills హాస్పిటల్ వరకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. పేషెంట్స్ అందరూ క్షేమంగా ఉన్నారండి. అది నిజమే. అందుకే హాస్పిటల్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఒక రూమ్లో జరిగింది. నేను ఆ రూమ్ చూసి వచ్చాను. ఇక్కడ సీన్ ఆఫ్ ఆరిజిన్ ఉంది, సీట్ ఆఫ్ ఫైర్. విపరీతమైన స్మోక్, పొగ వస్తుంది. ఇప్పుడు కూడా చాలా హీట్ కూడా ఉంది. కానీ ఆ ఫ్లోర్లో మిగిలిన రూమ్స్లో మాత్రం ప్రాబ్లం లేదు. సో కానీ ఎటువంటి అగ్ని ప్రమాదం హాస్పిటల్లో జరగడం దురదృష్టకరం. హాస్పిటల్ మేనేజ్మెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా ఉన్నాయా లేవా చెక్ చేయండి. అన్ని ఎగ్జిట్స్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేయండి. కావాలంటే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంప్రదించండి, వాళ్ళు ఒకసారి వచ్చి చెక్ చేస్తారండి అన్నీ సరిగ్గా ఉందా లేదా. అండ్ పేషెంట్స్ లైఫ్ మీ చేతుల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఫ్యూచర్లో అగ్ని ప్రమాదం జరగనీయకుండా అన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. నాకు ఫైల్స్ ఏం దొరకలేదు అక్కడ. కొన్ని ఫర్నిచర్ వరకు కాలిపోయింది. ఫైల్స్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాలి. నేను పోయి చెక్ చేసి వచ్చాను, అన్నీ ఉన్నాయి. అందుకే చాలా త్వరలో వెంటనే కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా ఏమైనా లోపాలు ఉంటే అది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. In the morning today there was a fire in the HR department.
For a precautionary measure, we have evacuated all the patients from the 4th and the 5th floor, though the fire is only in the HR department in the 6th floor. As of now, everything is under control. No other department has been affected except the HR department. Only the people from the fire department and from the NDRF department and our own people have taken control of the situation. The HR department is badly affected. Other than that, no other department, even the department which is next to it, is not affected. No patients is affected. The patients on the 4th and the 5th floor, as a precautionary measure, you have evacuated them and kept them on a different floors. So nothing to worry. Nothing wrong has happened. Whatever little damage has happened has only happened in the HR department. Fire accident. Could be. I can't say it right now. It is very difficult till we get inside the HR department and find out. It could be because of anything. So I should not be making a statement here saying that the fire was because of this reason, right? So till such time the fire is completely under, because the smoke is still very heavy. Once the smoke settles down and then temperature is also high inside. Once we enter inside, we'll take a stock of why it happened and from where it has happened, and then probably we can tell you. Absolutely under control. No more fire is there, only because there were plastic things and paper things. That is why the smoke is still coming out. It is completely under control. Every single little point of a fire has been doused. Nothing to worry. All safety precautions has been taken. That's why we said the patients from the 4th and the 5th, moment the little bit of smoke was there, we immediately, as a precautionary measure and as a drill that we practiced, 4th and 5th floor patients were evacuated. All the doors and windows were opened up so that there could not be any smoke or any can be harm. So nobody has been harmed, no injury, no any such thing has happened. Everything is under control. How done fire rescue, sir? The firefighting people have already taken control. I'm telling you, and our own people, we have also taken help from the NDRF here. So we have done every single measure to see that no further damage can happen. Except the HR department, nothing has happened. The Commissioner of Police has himself seen it. He is satisfied that nothing wrong has happened. Everybody is safe. Not a single incident has happened in terms of injuries or anything. Right? Thank you very much. పాయింట్ ఇప్పుడు మీరు చెప్పారు, మీరు రాకముందే అంటే అగ్నిమాపక సిబ్బంది ఏదైనా ప్రమాదం దగ్గరికి రాకముందే హాస్పిటల్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి? ముందు ఎక్విప్మెంట్ అనేది ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ యాజ్ పర్ నామ్స్ మాత్రం పెట్టుకోవాలండి. పెట్టుకొని అది వర్కింగ్ కండిషన్ ఉందో చూసుకోవాలి. దాంతోపాటు దాన్ని ఆపరేట్ చేసే స్కిల్స్ ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళు దే హ్యావ్ టు ఇండక్ట్ ఇన్ టు ద టీమ్ స్టాఫ్. ఏంటంటే బిగ్ హాస్పిటల్స్లో పేషెంట్స్ ఆల్మోస్ట్ 200, 250, 300 మెంబర్స్ ఇన్ పేషెంట్స్ ఉంటారు, అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. కానీ బిగ్ హాస్పిటల్స్ వైజాగ్లో చాలా ఉన్నవి, చాలా మంది మెయింటైన్ చేస్తున్నారు మేడం. ఒక డెడికేటెడ్ టీమ్ ఒకటి, వాళ్ళకి హౌ టు ఆపరేట్ దట్ ఎక్విప్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాంతోపాటు పీరియాడికల్లీ మాక్ ఇంటర్వ్యూస్ అని మాక్ డ్రిల్స్ అనేది కండక్ట్ చేయాలి. ఏదో 3 months 6 months చేస్తే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఎవాక్యుయేషన్ చేయడానికి బాగుంటుంది. మేము వచ్చే టైం 5 to 2 minutes మాకు వచ్చే కాల్ మెసేజ్ టైంలో మేము రాకముందే వాళ్ళు కొంత ఫైర్ ఫైటింగ్ మీద అవగాహన ఉంటే దీనికి ఆపరేట్ ఇనిషియల్ స్టేజ్లో ఫైర్ ఉంటే కంట్రోల్ చేసేయచ్చు. ఈరోజు నేను అనుకుంటున్నాను అదే కారణం అనుకుంటున్నాను, ఇది టీమ్ లేకపోవటమే అని చెప్పేసి. ఐ ఫైండ్ అవుట్ ది థింగ్స్, వి విల్ గివ్ ది రిపోర్ట్.